తీసుకున్నాను అబ్బాయి అంతా తీసుకుంటా అబ్బాయి జనవరి 1న కానీ వైకుంఠ ద్వారదర్శనం ఏకాదశి రోజున కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలని ఇక్కడ ఈ ఆలయ వ్యవస్థాపకులు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా గోదాదేవి వ్రతాన్ని నెల రోజుల పాటు ఇక్కడ ఏకదాటిగా ప్రతిరోజు గోదాదేవి కళ్యాణానికి సంబంధించి అయితేనేమి, గోదాదేవి వ్రతానికి సంబంధించి అయితేనేమి, ఈ వ్రతం ఈ దేవాలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రతిరోజు 4:30కు ప్రారంభించబడే ఈ గోదాదేవి పూజాధికాలని 7 గంటల వరకు నిర్వహించి 7 గంటల తర్వాత భక్తాదులకి స్వామికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రసాదంలో దాదాపు నెయ్యిని అధిక భాగంలో వినియోగించి ఎంతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా లక్ష్మీ నరసింహస్వామి జయంతిని కూడా ఈ ఆలయంలో చాలా బాగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పూజారులు ఆగమ శాస్త్రాల ప్రకారం, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజలు చాలా బాగా శ్రద్ధతో నిర్వహించడం జరుగుతుంది.
ప్రతిరోజు స్వామికి ఇక్కడ నైవేద్యంతో పాటు గోవుకు సంబంధించినటువంటి గోపూజ కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి స్వాతికి అన్నదాన కార్యక్రమానికి సంబంధించి కావలసిన ఆహార పదార్థాలని భక్తాదులు ఇవ్వాల్సిందిగా ఆలయ ప్రధాన పూజారి నరసింహం అందరినీ కోరడం జరిగింది. అదేవిధంగా భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించడానికి ఇక్కడ వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ దేవాలయం ఎంతగానో బ్రహ్మాండంగా తోడ్పడుతుంది. ఒక ఆధ్యాత్మికత ఒక్కటే ప్రతి వ్యక్తిని కాపాడేది భగవంతుడు అనేది తెలుసుకున్నప్పుడే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడిని సేవించడానికి అవకాశం ఉంటుంది. అందరి దేవతలే కల్లా లక్ష్మీ నరసింహుడు బ్రహ్మాండమైనటువంటి మహత్యం కలిగినటువంటి దేవుడు. ఆ ప్రహ్లాద వరదుడు ఎవరి కోసం ఈ భూమి మీద ఆయన వచ్చాడంటే ప్రహ్లాదుడి కోసమే, ప్రహ్లాదుడిని రక్షించడం కోసమే. ఎందుకంటే ఆయన నీటిలో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, భూమిలో, ఈ పంచభూతాల్లో అన్నిటా తానై ఆయన తెలిసినందువలనే ప్రహ్లాదుణ్ణి కాపాడుకోగలిగాడు. మిగతా దేవతలకు సంబంధించి ఏదన్నా వ్రతం ఆచరించినా, ఎంటికలు సమర్పించినా, ముడుపులు చెల్లించినా సంతృప్తి చెందుతారు. కానీ లక్ష్మీ నరసింహుడికి చెల్లించాల్సింది ముడుపులు కాదు, చెల్లించాల్సింది నమ్మకము. ఆయనకి భక్తి. ఎవరైతే నమ్మకంగా భక్తి కలిగి ఉంటారో ఆ భక్తుల్ని కాపాడడం కోసం ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. అందుకే లక్ష్మీ నరసింహుని సేవించినటువంటి భక్తులు ఎప్పటికీ చెడిపోరన్నది లోక నానుడి. కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్మీ నరసింహుని సేవించండి. మీ యొక్క కష్టాలని ఖచ్చితంగా ఆయన కడతీర్చగలడు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.